ప్రియమైన గ్రామస్తులైన వారికిని సంఘస్థులైన వారికిని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ వందనాలు. ప్రకటించబడినటువంటి రీతిగా ఎడుదొడ్లి గ్రామములో మరి సభ ప్రారంభించబడుచు ఉన్నది గనుక ఆయా స్థలాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి మీ కొరకు కేటాయించబడిన ఈ ప్రార్థనా స్థలంలోనికి రావాలని ప్రభు పేరిట మీకు తెలియచేయబడుతూ ఉందండి. మరి ప్రార్థన ప్రారంభించబడుచు ఉన్నది. ఏ ఒక్కరూ నిర్లక్ష్యము చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక స్థలంలోనికి వచ్చి మోకరిల్లి జీవము కలిగిన దేవుణ్ణి మహిమపరచాలని ప్రభు పేరిట మీకు తెలియచేయబడుతూ ఉందండి. ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరము కూడా మరి మోకరించి రెండు హస్తాలు ఆకాశం వైపు చాపునట్లయితే ఇక సమయంలో మనమందరము కూడా ప్రార్థనతో ఈ కూడికను ఈ సభను మనం ప్రారంభించుకుందాము. స్తోత్రం 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 ఆలోచనకర్తానికి స్తోత్రం 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 నమ్మదగిన దేవుడానికి స్తోత్రం 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 నమ్మకమైన సహాయకుడానికి స్తోత్రం 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 ఆదియు అంతమైన వాడానికి స్తోత్రం 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 నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న వాడానికి స్తోత్రం 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 మాకు చాలిన దేవుడానికి స్తోత్రం 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 మృత్యుం చేయడానికి స్తోత్రం 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 సర్వయుగములకు కారణభూతుడానికి స్తోత్రం 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 భూమి ఆకాశములకు సృష్టికర్తవైన దేవానికి స్తోత్రం 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 మమ్మలను నిర్మించిన వాడానికి స్తోత్రం 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 గాఢంధకారములో వెలుగును పుట్టించు వాడానికి స్తోత్రం 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 వాక్యమై ఉన్న యేసయ్యానికి స్తోత్రం 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 జీవమై ఉన్న యేసయ్యానికి స్తోత్రం 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 సత్యమై ఉన్న యేసయ్యానికి స్తోత్రం 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 మరణాన్ని జయించిన వాడానికి స్తోత్రం 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 పరిశుద్ధుల కొరకు త్వరలో రానయ్యున్న వాడానికి స్తోత్రం 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 మృత్యుం చేయడానికి స్తోత్రం 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 గొప్ప కార్యములు జరిగించు వాడానికి స్తోత్రం 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 ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరిస్తూ ఉన్న వాడానికి స్తోత్రం స్తోత్రం సర్వసత్యములోనికి నడిపించు ఆత్మదేవుడానికి స్తోత్రం 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 నీ కన్ను దృష్టిని ఇక్కడ ఉంచిన వాడానికి స్తోత్రం 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 మీ ప్రణాళికలో ఏర్పాటు చేసిన వాడానికి స్తోత్రం 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 నశించు వారిని వెతుకు రక్షించు వాడానికి స్తోత్రం స్తోత్రం నిత్య నరకం నుండి నిత్య రాజ్యము వైపు నడిపించు వాడానికి స్తోత్రం 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 నోటి మాటతో సృష్టి యావత్తును నిర్మించిన వాడానికి స్తోత్రం 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 మీ చేతులతో మానవాళ్ళను నిర్మించిన వాడానికి స్తోత్రం 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 ఈ లోకానికి వెలుగై ఉన్న వాడానికి స్తోత్రం 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 ఈ లోకమును ఎంతో ప్రేమించిన మా తండ్రి నీకు స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం 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 ఆరాధించుటకు యోగ్యుడానికి స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 నీతిమంతుడానికి స్తోత్రం 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 రోగులను స్వస్థపరచువాడానికి స్తోత్రం 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 బలహీనులైన వారిని బలపరచువాడానికి స్తోత్రం 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 మూడు బారిన జీవితాలను సిగరింపచేయువాడానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి,
ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైనది పరిశుద్ధమైన నామమునకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మీ మహాకృపను బట్టి గత కాలమంతట్లో కూడా మేము గతించిపోకుండా మీ కృప మా అందరి ఎడల అత్యధికముగా చూపి ఆరోగ్యమును ఆయుష్కాలమును మా జీవితాల్లో మీరు పొడిగించిన విధానాన్ని బట్టే నీకు స్తోత్రాలు ప్రభా. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ప్రార్థించిన రీతిగా నా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మరి దినము అయ్యా ఈ 2025వ సంవత్సరంలో నా దేవా, ఈ 3వ నెలలో నాయనా నీకు స్తోత్రాలు బాబు. ఈ 31వ తారీఖు నందు, ఈ ఉదయకాలమునందు అయ్యా నాయన 10 గంటలకు నాయన ఈ విధముగా దేవా మీరు ఏర్పాటు చేసి నాయన సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న ప్రతి ఒక్కరిని స్థలానికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. నీ ప్రణాళికలో ఎందరైతే ఉన్నారో అయ్యా నీకు స్తోత్రాలు బాబు, నీకు వందనాలు. అటు ప్రతి ఒక్కరిని స్థలానికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయగలిగిన మా తండ్రి సహాయం చేయండి, కృప చూపండి. ఆటంకాలు అభ్యంతరములన్నీయును సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అవి పెళ్లగించబడును గాక అయ్యా. జనులు రాగలిగినట్లుగా మార్గములు సరళము చేయబడును గాక అయ్యా. ప్రతి కట్లు తెగును గాకని ప్రార్థిస్తూ ఉన్నాను. అడ్డుగోడలు యేసునామములో కూలి పెళ్లగించబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నాను. నా దేవానికి స్తోత్రాలు. త్వరపెట్టండి ఆత్మపూరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి నాయన అయ్యా. మరి నా తండ్రి ఆయా రీతులుగా వాల్ పోస్టు ద్వారా, పాంప్లెట్ల ద్వారా, వాట్సాప్ ద్వారా నేరుగా చెప్పడం ద్వారా ఎందరైతే విని ఉన్నారో, ఎందరికైతే తెలిసి ఉన్నాదో నాయన, ఈ దినము ప్రభువా ఈ ఉదయ మంది స్థలంలో జరుగుతూ ఉందని ఎందరైతే వారు ఎరిగి ఉన్నారో వారు మరొక సమయంలో అయ్యా మీరు ముందుగానే వారికి జ్ఞాపకం చేస్తారని నమ్మి శ్వసించుచు ఉన్నాం బాబు. అయ్యా నీకు స్తోత్రాలు. మీ దూతల సహకారంతో వారిని అయ్యా ఈ స్థలానికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని మరి ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దాసులను కూడా సకాలంలో మా మధ్యలోనికి మీరు నడిపించారు దేవా. నీ దాసులకు ఇచ్చిన ఆరోగ్యం ఆయుష్కాలను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రయాణాల్లోని కాపుదల నుంచి నీకు వందనాలు. ప్రతి అలసట నుంచి తొలగించి నిదాసులను బలపరిచి దేవా ధైర్యపరిచి మీ ఆత్మాభిషేకముతో నింపి దేవా కూడి చేరి వచ్చిన ప్రజలతో సూటిగా తేటగా మోమాటము లేని వాడువని లేఖనము రాయబడి ఉన్నది దేవా. నువ్వు సత్యదేవుడు అని లేఖనము రాయబడి ఉంది. నిదాసులు నిలబడుచు ఉండగా నిదాసులను మీ స్వాదంలో తీసుకుని మీ ఆత్మతో నింపి అయ్యా మీరేం మాట్లాడాలని ఇక్కడ తలంచి ఉన్నారు దేవా. మీరు ఏ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఈ కూడికను మీరు ఏర్పాటు చేసి ఉన్నారు దేవా. ఆ ఉద్దేశం అంతా ఈ స్థలములో అనగా ప్రజల ఎడల నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సహాయము చేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ నిత్య రాజ్యానికి చేర్చబడాలని అయ్యా మేము ఉద్దేశించుచు ఉన్నాం. దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. మానవుడు సరిచేయబడాలి, సరిదిద్దుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి దేవా. ప్రత్యాతాపణ కలగాలి తండ్రిని రాకడికే సిద్ధపడి ఎదురు చూడగలిగిన వారిగా ఈ స్థలములో ప్రభాని దాసులను నిలవబెట్టి మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. నీ వాక్యము వెల్లడవుగానే వెలుగు కలిగినని లేఖనం రాయబడి ఉన్నది దేవా. వాక్యము ప్రకటించబడుచు ఉండగా హృదయాల్లో వెలుగు కలిగినట్లుగా, చీకటి తొలగినట్లుగా, మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా, ఆత్మీయ చెవులు అయ్యా వెలిగించబడినట్లుగా తేటగా నేను చూడగలిగిన వారిగా సహాయం చేయండి. చిన్న బిడ్డలు మొదలుకుని వృద్ధుల వరకు ఆయా వయసులు కలిగిన ప్రతి ఒక్కొక్కరి మీద మీ ఆత్మని కుమ్మరించండి. యావరం చుట్టూ యేసు రక్తం ప్రోక్షించబడునుగాక తండ్రి. అయ్యా మీ దూతలను కావలిగా ఉంచండి. అనేక మందిని స్థలానికి నడిపించి క్రమముగా మీరు నడిపించండి. మరలా ఈ రాత్రి మల్లంపూడి గ్రామంలో జరగనైనటువంటి దేవాయక సభను కూడా మీరు జ్ఞాపం చేసుకుని అక్కడ కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలను కూడా మీరే సిద్ధపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద, ప్రతి వస్తువు మీద యేసు యొక్క రక్తం ప్రోక్షించబడును గాక అయ్యా. ప్రతిదీ మీ నామ ఘనత కొరకే వాడబడును గాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ కుడికంతటిని మీ చేతులకు అప్పగించి అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అయ్యో ఎలా వచ్చేసి రండి పని రండి.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో యలలో, గాఢాంధకారములో కన్నీటిలో యలలో, కృషించిపోనియక కృపలతో బలపరచితివి, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా పరిశుద్ధాత్మను సగితివి, సంపూర్ణ సిద్ధి నొందా పరిశుద్ధాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలే రాగా, సియోను మార్గములో పలు శోధనలే రాగా, సాతాని జయించుటకు విశ్వాసము నీచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని అంగడిగా ఎంత భాగ్యము నీచితివి, యేసుని అంగడిగా ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము,
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుందా, నీవే నన్ను నడిపించుచుందా. నే ఫలించేదా పడిపోకుండా, నే ఫలించేదా పడిపోకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. తలాంతులు ఇయ్యకపోయినా కబుల ఘనతలు పొందుట సాధ్యమా? తలాంతులు ఇయ్యకపోయినా కబుల ఘనతలు పొందుట సాధ్యమా? నీవే నన్ను హెచ్చించుచుందా,
పొంగుట సాధ్యమా నీవే నాకై చింతించుచుండా నీవే నాకై చింతించుచుండా నేను దిరించేదా భయపడకుండా భయపడకుండా కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. హల్లెలూయా. అందరికీ వందనాలండి. హల్ హల్ అదే కొంచెం జరుగుతుంది. హల్ హల్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాడండి ఇంకా. హల్ అయ్యా పాటలు పాడే వాళ్ళు ఎవరైనా ఉంటే సిద్ధపడండి. వాళ్ళకే ఇస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇంకా నీవు కలత చెందుకు. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇంకా నీవు కలత చెందుకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇంకా అవి ఉండబోగా. యేసే నిరక్షణ, యేసే నిరక్షణ, యేసే నిరక్షణ, యేసే నిరక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇంకా అవి ఉండబోగా. యేసే నిరక్షణ, యేసే నిరక్షణ. ఓరుగాలులు వేసగా, తుఫానులే చెలరేగగా. ఓరుగాలులు వేసగా, తుఫానులే చెలరేగగా. మాట మాత్రము చెలవయ్యగైన ముళమాయుగా. మాట మాత్రము చెలవయ్యగైన మళమౌనుగా. యేసే నావిక, భయము చెందకు నీవిక. యేసే నీవిక, భయము చెందకు నీవిక. యేసే నిరక్షణ, కలత చెందకు నీవిక. యేసే నిరక్షక, కలత చెందకు నీవిక. కళ్ళ
నిరీక్షణ యేసే నిరక్షణం కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇవి నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇవి అవి ఉండబోవుగా యేసే నిరీక్షణ యేసే నిరక్షణం యేసే నిరీక్షణ యేసే నిరక్షణం కరువు ఖడ్గములొచ్చిన నింద వేదనలు చుట్టిన కరువు ఖడ్గములొచ్చిన నింద వేదనలు చుట్టిన లోకమంతా ఏకమైన భయము చెందుకుమా లోకమంతా ఏకమైన భయము చెందుకుమా యేసే నిరీక్షణ దిగులు చెందకు నీవేగా యేసే నిరీక్షణ దిగులు చెందకు నీవేగా యేసే ఎమోషణ సంతోషించు నీవేగా యేసే ఎమోషణ సంతోషించు నీవేగా కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇంకా నీవు కళ్ళతో చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇవి ఉండబోవుగా యేసే నిరీక్షణ యేసే నిరక్షణ యేసే నిరీక్షణ యేసే రక్షణ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇంకా నీవు కళ్ళతో చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా అవి ఉండబోవుగా యేసే నిరీక్షణ యేసే రక్షణ యేసే నిరీక్షణ యేసే నిరక్షణ దేవుడికి మహిమ కలుగునుగా దేవుడికి మహిమ కలుగునుగా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా సమస్తానికి
ఆత్మల కృంగి అలసిన నాకు నీవే ఆధారము. ఆత్మల కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదన
దేవునికి స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆశల వలయంలో లోక బాటలు చిక్కినవు మనిషి, నీ గతి ఏమవును? ఆశల వలయంలో లోక బాటలు చిక్కినవు మనిషి, నీ గతి ఏమవును? ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. యేసు నిన్ను పిలుచుచున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుచున్నాడు, యేసు నిన్ను పిలుచుచున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఆశల వలయంలో లోక బాటలు చిక్కినవు మనిషి, నీ గతి ఏమవును? కులం నాది మతం నాదని భావమెందుకు? బలం నాది ధనం ఉందని గర్వమెందుకు? కులం నాది మతం నాదని భావమెందుకు? బలం నాది ధనం ఉందని గర్వమెందుకు? ప్రాణము ఉన్నాని దేహము రేపు మట్టి బొమ్మరా. మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటికైనా మట్టిలోకిరా. ప్రాణము ఉన్నాని దేహము రేపు మట్టి బొమ్మరా. మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటికైనా మట్టిలోకిరా. స్నేహమా 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 గమనించుమా. నేస్తమా 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 ఆలోచించుమా. ఆశల వలయంలో లోక బాటలు చిక్కినవు మనిషి, నీ గతి ఏమవును? ఆశల వలయంలో బ్రతుకులో చిక్కినవు మనిషి, నీ గతి ఏమవును? అందముంది జ్ఞానముందని భావమెందుకు? దేవుడే లేడు నేను దేవుణ్ణని గర్వమెందుకు? అందముంది జ్ఞానముందని భావమెందుకు? దేవుడే లేడు నేను దేవుణ్ణని గర్వమెందుకు? అందమంతా చీకిపోవును ఎప్పటికైనా, నీ యవనానందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా. అందమంతా చీకిపోవును ఎప్పటికైనా,
నీ యవన అందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా. స్నేహమా 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 గమనించుమా. నేస్తమా 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 ఆలోచించుమా. ఆశల వలయంలో లోక బాటలు చిక్కిన మనిషి నీ గతి ఏమవును. ఆశల వలయంలో పాప బ్రతుకులు చిక్కిన మనిషి నీ గతి ఏమవును. పాపివైనా నీ కోసమే యేసు వచ్చును. తన రక్తమంతయు ధారపోసెను నీ కోసమే. పాపివైనా నీ కోసమే యేసు వచ్చును. తన రక్తమంతయు ధారపోసెను నీ కోసమే. ఆ రక్తంలో కడగబడితే పరలోకమేరా. పరిశుద్ధ సిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమురా. ఆ రక్తంలో కడగబడితే పరలోకమేరా. పరిశుద్ధ సిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమురా. సోదరా 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 గమనించుమా. సోదరీ సహోదరీ సోదరీ ఆలోచించుమా. ఆశల వలయంలో లోక బాటలు మనిషి నీ గతి ఏమవును. ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన మనిషి నీ గతి ఏమవును. ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. యేసు నిన్ను పిలుచుతున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుతున్నాడు. యేసు నిన్ను పిలుచుతున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుతున్నాడు. ఆశల వలయంలో లోక బాటలు ఏమవును. ఆశల వలయంలో పాప బ్రతుకులు గతి ఏమవును. దేవునికి మహిమ కలుగును. గుండె ఆగిన అనే పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. గుండె ఆగక ముందే కళ్ళ తెరుచుకో,
పాడే ఎత్తక ముందే ప్రభుని చేరుకో, గుండె ఆగక ముందే కళ్ళు తెరచుకో, పాడే ఎత్తక ముందే ప్రభుని చేరుకో, యేసు వార్తను తెలుసుకో, నిత్య జీవము పొందుకో, యేసు వార్తను తెలుసుకో, నిత్య జీవము పొందుకో, గుండె ఆగక ముందే కళ్ళు తెరచుకో. దేహమంతా మట్టేగా చూసి చూసి మురువకు, శిథిలమైన శైలమంతా అన్ని ఆశలు ఎందుకు, దేహమంతా మట్టేగా చూసి చూసి మురువకు, శిథిలమైన శైలమందు అన్ని ఆశలు ఎందుకు, కుండలాగా చితికిపోవును, బుడగలాగా పగిలిపోవును, ఆయుష్ మొత్తం వెనక్కి రాదు, కళ్ళ ముందే కరిగిపోవును, కుండలాగా చితికిపోవును, బుడగలాగా పగిలిపోవును, ఆయుష్ మళ్ళీ వెనుకకు రాదు, కళ్ళ ముందే కరిగిపోవును, నీ దేహం దేవునికిస్తే నీ ఆత్మ క్షేమమురా, శరీరము మట్టిలో కలిసిన మహిమలో నీ బంధువురా, నీ దేహం దేవునికిస్తే నీ ఆత్మ క్షేమమురా, శరీరము మట్టిలో కలిసిన మహిమలోనికి నీ ఉందురా. అద్దె ఇల్లు లాంటిది నీవు ఉన్న ఈ లోకం, కూడబెట్టినదేదైనా విడిచిపెట్టి వెళ్ళాలి, అద్దె ఇల్లు లాంటిది నీవు ఉన్న ఈ లోకం, కూడబెట్టినదేదైనా విడిచిపెట్టి వెళ్ళాలి, యేసు దేవుని రక్షణ నీకుంటే పరమ జీవం నీకు దొరుకునుగా, ఒక్కసారి ఆలోచించవా, నరకము పరలోకముందని, యేసు దేవుని రక్షణ నీకుంటే పరమ జీవం నీకు దొరుకునుగా, ఒక్కసారి ఆలోచించవా, నరకము పరలోకముందని,
యేసు ఒక్కడే చేర్చును ఆయనలోనే మోక్షము. సమయం ఇంకా లేదుగా ఎప్పుడే దేహము ఇవ్వవా. యేసు ఒక్కడ చేర్చును ఆయనలోనే మోక్షము. సమయం ఇంకా లేదుగా ఇప్పుడే హృదయం ఇయ్యవా. గుండె ఆగక ముందే కళ్ళు తెరచుకో. పాడి ఎత్తక ముందే ప్రభుని చేరుకో. గుండె ఆగక ముందే కళ్ళు తెరచుకో. పాడి ఎత్తక ముందే ప్రభుని చేరుకో. యేసు వార్తను తెలుసుకో నిత్య జీవము పొందుకో. యేసు వార్తను తెలుసుకో నిత్య జీవము పొందుకో. గుండె ఆగక ముందే కళ్ళు తెరచుకో. ఆడి ఎత్తక ముందే ప్రభుని చేరుకో. దేవునికి మహిమ కలుగును. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక,
కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దేవనగా మార్చి ఆదరించితివి. స్తుతి మహిమలు నీకే అర్పించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివేనే. అరిచేతిలో నన్ను చెక్కుకోటివి, నాకేమి కొదువాయే. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను కోరొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా.
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ఈ సభ దీవెనికరముగాను ఈ పరిసర ప్రాంతాలలో ప్రభువును తెలుసుకునేలాగును ఆత్మస్వరూపుడే మన మధ్యన ఆయన ఆత్మ కార్యములను జరిగించులాగును ఆనాడు ఆది అపస్తుల కాలంలో దైవజనులు ఏ గ్రామాన్ని దర్శించినప్పుడు ఆ గ్రామములో ఆత్మ కార్యాలు అద్భుతంగా జరిగినట్లు ఈ కాలంలో కూడా ప్రభువే జరిగించులాగును ప్రార్థన పూర్వకంగా ఉందాం. స్తోత్రమయా, స్తోత్రం, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. మా ప్రాణ ప్రదాత నీకు స్తోత్రములయా. జీవాధిపతి నీకు స్తోత్రములు ప్రభువా. జీవము కలిగిన దేవా నీకు స్తోత్రములయా. స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. అయా ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రభువా మీ దాసులు డానియేలయ్య గారిని ప్రభువా మరి నా తండ్రి మీరు ఏర్పరుచుకుని అయా 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 లక్షల కొలది ప్రజలు నాయన రక్షణ లేక నశించిపోతున్నారని బహుభారము కలిగి ప్రభువా అయా నెలకొక్కసారి ప్రభువా అయా మరి నా తండ్రి దైవజనులను నాయన పిలిపించి ప్రభా ఏక సభలను జరిగిస్తుండగా ప్రభా ఇప్పటి వరకును ప్రభువా మీరు జరిగించుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అనేకులు ప్రభువా మరి నా తండ్రి లోకముల నుండి నాయన చీకటుల నుండి అంధకారముల నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించాలని ఒక తపన తప్ప ప్రభువా మరొక్కటి ఏమను లేదు ప్రభువా. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా 31వ తారీఖు ప్రభా 3వ నెల అయా 2025 సంవత్సరంలో ప్రభువా అయా 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 భారము కలిగి జరిగిస్తున్న ఈ సభల కొరకు అయా ఈ సభల నిమిత్తమై ప్రభువా మరిన తండ్రి అయా ఒక్క ఆత్మైన రక్షింపబడితే ప్రభా అయా మరిన తండ్రి నరకము నుండి తప్పింపబడతారని నిత్య రాజ్యమునకు చేరతారని అయా వారికి పెట్టినట్టు ప్రభా భారమును బట్టి భారభరితమైన ప్రభా ఈ పరిసరకు కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయా అయా ఇప్పటి వరకు ప్రార్థనలను పాటలను మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయా 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 నా ప్రభా ఈ ప్రాంతాన్ని ప్రభా మీరు దర్శించడం ప్రభా మీ ప్రాంతాన్ని ప్రభా మీ ఆత్మచేత ప్రభా అయా మరి నా తండ్రి ఆవరింపదయచేయండి ప్రభా. అయా ఈ సభల ద్వారా నా ప్రభా మరి నా తండ్రి అనేకుల ప్రభా సత్యంలో నుండి సర్వసత్యంలోనికి ప్రభా వచ్చుదురుగాక అని ప్రకటించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా ఈ యంత్ర శ్రవణ ద్వారా నా ప్రభా ఇంటున్న ప్రతి ఒక్కరు ప్రభా ఆయా ప్రాంతాలలోనూ నైనా ఆయా ప్రదేశాలలోనూ గృహాల కాడ నా ప్రభా అయా మరి పనుల్లో ఉంటుండగా ప్రభా బాకానాదము ద్వారా నా ప్రభా అయా మరి నా తండ్రి నైనా అయా ఉపదేశము వెళుతుండగా ప్రభా ఉపదేశమునకున్న ప్రభా ఆకర్షింపబడినట్లు ప్రభా అయా సత్యములో నుండి సర్వసత్యములోనికి ప్రభా అయా నిజ జీవితమును ప్రభా నిజ రక్షకుడిని తెలుసుకున్నట్లు ప్రభా అయా మీరే నా ప్రభా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. హృదయాలను తెరవమని ప్రార్థన చేస్తున్నా. హృదయాలను తట్టమని ప్రార్థన చేస్తున్నా. నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా. అయా నిజ రక్షకుడు అని నా ప్రభా
ప్రభా అయా వెరిగినట్లు ప్రభా అయా మరి ఇప్పుడే ప్రభా మారు మనసు కలిగినప్పుడు అయా మారు మనసు కలిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. అయా 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 మనోనేత్రములు తెరవబడాలి ప్రభా, అయా ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి ప్రభా, అయా బాహ్య నేత్రములను మోయబడి ఆత్మ నేత్రములు తెరవబడి ఆత్మయున్న దేవా నిన్ను హత్తుకుని నా ప్రభా అయా సంఘములను ప్రభా అయా పరిశుద్ధ సంఘములోకి నా ప్రభా అయా నా ప్రభ చేర్చబడినట్టు నా ప్రభా వ్యక్తులుగా పురుకొల్పింపబడినట్టు వారిగా ప్రభా అయా తూర్పు నుండి పరమట నుండి ప్రభా ఉత్తరం నుండి దక్షిణం నుండి నలుదిశల నుండి ప్రభా అయా సంఘములోకి నా ప్రభా నూతన ఆత్మలో చేర్చబడును గాక, ఆత్మ కార్యములను జరుగును గాక, ఆత్మ అద్భుతాలు జరిగిన గాక, నీ నామమునకు మహిమ తెచ్చుకుని గాక. అయా దైవజనులు ప్రభా ఉపదేశించుచుండగా ప్రభా మీ ఆత్మచేత నింపి ప్రభా అయా ప్రతి ఒక్కరికి కావలసిన మాటలను ప్రభా అయా నా ప్రభా మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా మరి బలహీనులను ప్రభా అయా మరి నా తండ్రి నీ వాక్యం ద్వారా బలపరచుటకు నా ప్రభా అయా నెమ్మది లేని వారికి నా ప్రభా నీ మాటల ద్వారా నా ప్రభా నెమ్మది కలిగినట్లు ప్రభా అయా బ్రతికించే నీ వాక్యము బలపరిచే నీ వాక్యము అయా సత్య వాక్యము వెలువడి వెళుతుండగా ప్రభా అనేకులు నా ప్రభా ఆ కాలంలో ఆది అపోస్తుల కాలంలో ప్రభా అయా గుడ్డివారు నా ప్రభా అయా కనులు తెరవబడినట్లు ప్రభా అయా నడవలేని వారు ప్రభా నిలబడి గంతులు వేసి ప్రభా సంఘములో చేర్చబడినట్టు సాక్ష్యములో ప్రభా వచ్చునిగాక అని ప్రకటించి ప్రార్థించి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి నీ హస్తాలుగా అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగునే ప్రార్థనా పూర్వకంగా ఉందామండి. మరి వర్లగొందెప్పులో పరిచయం చేస్తున్నటువంటి యేసరాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రతి ఒక్కరము కూడా ఏకీభిందాం. అర్థం చేసుకుందాం. దేవుడు మహాకృపను బట్టి మరలా ఈ మార్చి మాసంలో ఈ 31వ దినమున పగటి కాల సమయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరినీ ప్రేమించి సోదరుడు అనిల్ గారిని వారికి ఇచ్చిన సంఘ పరిచర్ని ఈ అడవుదొడ్డి ప్రాంత ప్రజలను ప్రేమించి ఆయా స్థలాల్లోండి దైవజనులను మన మధ్యకి నడిపించి ఈ విధంగా ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని స్తుతించడానికి ప్రభు మనకి ఇచ్చిన అద్భుతమైనటువంటి సమయానంతటిని బట్టి మనమందరము కూడా 2 హస్తాలను పైకెత్తి కొద్ది నిమిషాలు దేవాతి దేవునికి మహిమ కలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలోనికి దిగువచ్చులాగన మనమందరం కూడా బిగ్గరగా స్వరమెత్తి ప్రభు నామ మహిమ కొరకు మనమందరము కూడా గట్టిగా స్వరమెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మంచి స్వరముతో బిగ్గరమైన స్వరముతో యేసయ్యా పరిశుద్ధాత్ముడా రండి నాయనా, మాలోనికి రండి నాయనా, మాలోనికి నెవరండి, ఈ స్థలములోనికి రండి నాయనా. ఈ పగటి కాల కూడికను అద్భుతంగా మీరు జరిగిస్తూ ఉన్నారు తండ్రి, మీకు వందనాలయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా స్తుతులు చెబుదాం. ఈ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మీద ప్రకాశింపచేయనట్లు పరిశుద్ధాత్మ వరములతో ప్రభు మనలో నింపునట్లు తన దాసులను నిలబెట్టుకొని ప్రభువే మనతో మాట్లాడు నాగున. ఈ పగటి కాలు కూడిక ఈ రాత్రి కూడా జరగబోతున్న కూడికను దేవుడు మల్లంపూడి ప్రాంతంలో కూడా గొప్ప సువార్త వినబడినట్లుగా, అనేక ప్రజలకు రక్షణ కలుగునట్లుగా, అనేక బంధకాలు విడిపోవునట్లుగా ఈ పూట మనమందరము కూడా దేవునికి స్తోత్రాలు చెబుదాం. 2 చేతులు పైకెత్తిన మనము గట్టిగా స్వరమెత్తి స్తోత్రాలు చెబుతూ చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. 2 చేతులు జోడించి చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునట్లుగా, ఆయన సన్నిధి ఇప్పుడే మన మధ్యకు దిగవచ్చునట్లుగా, పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రభు మనలను నింపునట్లుగా గట్టిగా బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా స్వరం ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. ఇంకా మంచి స్వరం ఉన్నవారు మనం అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. తల్లి సహోదరుడా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభు, వందనాలు నైనా, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నైనా అడవుదొడ్డు ప్రాంతాన్ని మీరు ప్రేమించి అయ్యా గత సంవత్సరాలుగా ప్రభువా కొన్ని నెలలు ఈ ప్రాంతంలో అనేక మంది దైవజనులను పిలువబడుతూ ఇక్కడ అద్భుతమైన సువార్తను ప్రకటించబడడానికి మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ మార్చి నెలలో చివరి దినమున మేమందరము కలిసి ప్రభువా ఈ స్థలంలో ప్రార్థించడానికి
నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కుమారుడు డానియేల్ గారిని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని, నైనా ఈ ప్రాంత ప్రజలను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మా మధ్యకి వర్తమానం అందించడానికి దైవజనులు ఎలీషా గారిని మీరు మా మధ్యకి తీసుకుని వచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతమంది దైవజనులతో కలిసి, ఇంతమంది ఆత్మీయ సహోదరులతో కలిసి ఈ స్థలంలో నిన్ను స్తుతిస్తుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో ఇప్పుడే నీ బిడ్డలను నింపుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు బలపరచండి నైనా. నీ దాసులు నిలబడుతుండగా నీవే నీ ప్రజలతో మీరు మాట్లాడండి తండ్రి. మైక శబ్దం ద్వారా ప్రజలు వింటుండగా వారు హృదయంలోనికి నీ వాక్యమును పంపించండి ప్రభా. ఆత్మ కార్యములను జరిగించండి ప్రభా. అనేక ప్రాంతాలలో ప్రభా నశించిపోతుండగా ఒక దైవజనుడు ప్రభా ఈ విధంగా భారము కలిగి, ఈ సువార్త కలిగి, బాధ్యతను కలిగి సువార్త కార్యక్రమాలు జరిగిస్తుండగా నీ దాసులను ఇంకా ఏడంతల ఆత్మశక్తితో నింపి నీ మహిమ కలిగిన పరిచర్య ఇంకొను చేయడానికి రేవా ఈ సంవత్సరము నైనా రానున్న సంవత్సరాల్లో కూడా మీరు అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. వారి సంఘాన్ని మీరు బలపరచండి ప్రభు. చక్కటి వాయిద్యం లాయించడానికి మీరు సహాయం చేశారు. చక్కటి లైవ్ ఇక్కడ జరగడానికి మీరు సహాయం చేస్తున్నారు తండ్రి. నీ దాసులు ఈ రోజు వర్తమానం అందించడానికి మా మధ్యము నుండి ప్రభు, దూర ప్రాంతం నుండి మా మధ్యకి నడిపించిన దైవజనుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ దాసులు నిలబెట్టుకుని మీరే మాట్లాడండి ప్రభు. ఈ ప్రజలకు కావలసిన సందేశాన్ని ఈ నైనా నీ దాసుల ముఖాంతరములను మీరు మాట్లాడి బలపరిచి నీ గొప్ప నామానికి మహిమ ఘనతను ప్రభావములను పొందవలసిందిగా యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి సమస్త మేలులు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా గట్టిగా ఆమేన్ చెబుదాం. ఆమేన్. ఆమేన్. మన ప్రార్థన హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగనే మరొక ప్రార్థన చేద్దామండి. భారముతో మరి మధ్యాహ్న లేక ఉదయ కాల సమయంలో దేవాది దేవుడు వచ్చిన మనతోనూ అనేక మందితో మాట్లాడి ఆయన నిత్య రాజ్యం కొరకు ప్రజలను సిద్ధపరచున్నట్లుగా మనమందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాము. పెదగలు పాలన పరిచర్య చేస్తున్నటువంటి ఆదమయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి మీ కళ్ళు మూసుకొని పరమందున్న దేవునికి మీ హృదయాన్ని తెరచి చూపించండి. పాపాత్మురాలైన స్త్రీ అంటుంది, అయ్యా నాలో ఉన్నాయన్నీ నాకు చూపించిన వాడువు నీవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థలములో కూడి చేరిన వారు నీలో నాలో ఉన్నవి దైవజనుడిలో ఉండి దేవుడు చూపించులాగా ప్రార్థన చేద్దాం. మన హృదయము తెరవబడాలి. పరిశుద్ధాత్ముడు మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడే సమయం ఇది. ప్రభు దైవజనుడిని బలపరచాలి. దూర ప్రాంతము నుండి మన ప్రాంతానికి వచ్చిన యవనస్తుడు దైవజనుడు ఎలీషా గారిలో నుండి సమరీ స్త్రీతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. ఆయన నీలో నాలో ఊరే ఓటబొగ్గగా మార్చబడునుగాక. ప్రార్థన చేద్దాం. అందరు గుండెలు బద్దలు కొట్టుకుందాం. ఎందుకంటే మన వస్త్రాలు చింపుకోమని ఉంది వాక్యములో. ప్రార్థన చేద్దాం. దైవజనులు దానియేలు గారు ప్రతి నెల ఈ కూటాన్ని ఏర్పాటు చేయటానికి ఎంతో ఖర్చు పడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు. తన బిడ్డలతో, తన భార్యతో, తన సంఘముతో ఎంతో వేదన పడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇక్కడ సంచరించండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదరని మీరు మాట్లాడారు నాయన. అయ్యా సమాధానపరచబడేవారు ధన్యులు,
వారు దేవుని బిడలవుతారని మీరు చెప్పారు ప్రభువా. అయ్యా ఇదిగో నాయన యవనస్తులు దైవజనులు ఎలీషయ్య గారిని మీరు బలపరచండి ప్రభువా. అయ్యా ఇదిగో దైవజనుడు నోటిని మీరు ముట్టండి. పరిశుద్ధాత్మ తండ్రి దైవజనుడు నోట నుంచి పలుకుతున్న మాట ప్రభా, ఆకాశము నుండి నీ దూతలు ఇక్కడ గానము చేయాలి. నీ సన్నిధి ఇక్కడ ఉండాలి. ఈ స్థలములోకి వచ్చిన ప్రతి బిడ్డ పాప ప్రత్యాతాపముతో ఒప్పుకుని ఏడుస్తూ తండ్రి మొరపెట్టి ఆత్మను పంపండి ప్రభువా. అయ్యా ప్రతి బిడ్డ విడుదల పొందాలి. ఇగో నరకపు శక్తులు బంధించబడాలి. పాతాళపు శక్తులు దురాత్మ సమూహం మీ నామములో తండ్రి తొలగిపోవాలి ప్రభువా. అయ్యా ప్రతి బిడ్డను పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి అంధకారము తొలగిపోవాలి యేసయ్యా. అయ్యా ఇదిగో ఈ దినం నాకంటే ముందు గనులైన సేవకులు ప్రార్థన చేశారు. వారి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. అల్పుడనైనా నేను కూడా ఈ స్థలంలో నిలబడి ప్రార్థిస్తున్నావు నాయన. ఎందుకంటే ప్రభా మీరు సూటిగా తేటగా మాట్లాడే దేవుడు నాయన. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మేము మాట్లాడితే మీరు మాట్లాడితే ప్రభా మా మధ్యన అద్భుతాలు జరుగుతాయి. మీరు మాట్లాడితే దైవజనుడు కుటుంబానికి దైవజనుడు పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం దొరుకుతుంది నాయన. అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. పోయిన నెల దేవా దైవ సేవకులు ఆరోగ్యం గారిని తీసుకొచ్చి ఇదే స్థలములో అద్భుతమైన సాక్ష్యం చెప్పించారు ప్రభా. అయ్యా సాక్ష్యం ద్వారా ఎంతమంది మేలు పొందారో నాకు తెలియదు, కానీ అయ్యా నేను బలపడ్డాను ప్రభువా. అయ్యా ఇదిగో ఈ దినం కూడా మీ దాసులు మాట్లాడుతుండగా మేము బలపడే ఆత్మను మీరు మాకు ఇవ్వండి నాయన. ఒప్పించే ఆత్మనివ్వండి ప్రభువా. దిద్దుబాటు ఆత్మనివ్వండి ప్రభువా. అయ్యా సరి చేసుకునే మనసు ఇవ్వండి నాయన. భేదములు భిన్నాభిప్రాయములు యేసుక్రీస్తు నామములో తొలగించండి ప్రభువా. అయ్యా సత్యస్వరూపైన ఆత్మని పంపండి. సత్యస్వరూపైన ఆత్మని పంపండి ప్రభా. ఇదిగో సత్యస్వరూపైన ఆత్మ వచ్చి అయ్యా మమ్మల్ని దర్శించినప్పుడు తండ్రి సర్వ సత్యములోనికి ప్రజలు నడిచినట్లు మీ కృప సహాయము చేయమని మీ సన్నిధి కాంతి స్థలములో ఉంచి దాసుల్ని బలపరచమని ఈ చిన్న మనవులు మీ పాత్రని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరం కూడా నిలబడదామండి. అందరం కూడా నిలబడదాము. అసలు విలువైనటువంటి సమయంలోనికి మనం వస్తూ ఉన్నాము కనుక ప్రతి ఒక్కరం కూడా నిలబడిన మనము రెండు కాళ్ళు దగ్గరికి పెట్టి తలపై చెంగు పరిపూర్ణముగా కప్పుకుని భౌతికమైన నేత్రములను మూసి ఆకాశం వైపు మన చేతులు చాపి ఆత్మీయ నేత్రములతో ప్రతి ఒక్కరము కూడా ప్రభుల వారిని స్తుతిందాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహనీయుడానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకముగా ఆత్మచేత నింపబడిన వారమై హృదయపూర్వకముగా మనం ఆరాధించగలిగిన వారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం గణపరచగలిగినట్లుగా మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉండగా స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకముగా హృదయాలు తెరవబడాలి. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా వందనాలు, ఆశ్చర్యకరుడా వందనాలు. స్తోత్రం దేవా స్తోత్రం 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 స్తోత్రం. తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు. తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు. వస్త్రములు మారుచున్నను, వృత్తులు మారుచున్నను, భాషలు మారుచున్నను,
నాతో మీరు మాట్లాడండి. నీ దాసులను మా మధ్యలోకి నడిపించారయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి, మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాము. పెందూరు గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి రాణమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తమై. ప్రతి ఒక్కరము కూడా అయ్యా హృదయాన్ని తెరవండి. ఎటువంటి ఆలోచన నాలో లేకుండా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ నామానికి వందనాలయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు నాయన, శక్తిమంతుడు, నీ వంటి వారు ఒక్కరు కూడా లేరు ప్రభా. నీకు స్తోత్రం. ఎందెందు వెతికినా కూడా ప్రభా నీలాంటి ప్రేమమూర్తి, నీలాంటి కరుణామయుడు ప్రభా, నీలాంటి ప్రభా నాయన జాలి కలిగిన వాడు ఒక్కడు కూడా లేడయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మీ సంచారం ఇక్కడ కలిగింపచేయండి. ఈ ఆవరణం చుట్టూ మీకు కంచి వేయండి నాయన. నీ స్తోత్రాలు. నీ బిడ్డలు ప్రయాసపడుతున్న ప్రయాస నాయన, అది ఎంత మాత్రము కూడా క్రీస్తునందు వ్యర్థము కాదని మీరు సెలవిచ్చి ఉన్నారయ్యా. నీ రాకడ పర్యాంతం వరకు నాయన, వారిలో ఉన్న ఊపిరి నాయన, వారిలో ఉన్నంత వరకు దేవా నీ స్తోత్రం. ఈ పోరాటం ఆగిపోక సాగిపోవునట్లుగా వారికి పరిపూర్ణమైన శక్తిని బలము దయచేయండి. వారి బిడ్డల్ని ప్రభు, వారి సంఘాలను ప్రభు నూరంతలుగా ప్రభు జ్ఞాపకం చేసుకోయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో నాయన, ఇదిగో నీ దాసులు నాయన నీకు వందనాలు. చాలా దూర ప్రాంతం నుంచి మా మధ్య తీసుకుని వచ్చావు నాయన. ఇదిగో నా తండ్రి, చిన్న చిన్న గ్రామాలు ప్రభా, ఇగో దీనులము తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మేము పెద్దవారిమి కాదు, యోగ్యమైన వారిమి కాదయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ దాసుల ద్వారా ప్రభు మాతో మాట్లాడుచుండగా దైవా త్వరగా వ్రాయువని కలము వలే నీ కుమారుడు వాడుకో ప్రభా నాయన. చక్కని ఉపదేశము చేత మంచి నాయన జ్ఞానోపదేశం మాకు బోధిస్తుండగా తెరవబడిన గ్రంథాల వలె ప్రతి హృదయం తెరవబట్టని సహాయం ఇచ్చేయండి యేసయ్యా. నీ వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ ఉపదేశము ద్వారా ప్రతి ఒక్కరు నాయన విశ్వాసాన్ని బలం పొందుకోవడమే కాదు నాయన, ప్రతి పాపం నుంచి విడుదల పొందడం సహాయం చేయండి. ప్రతి శాపం అనే కాడు నుంచి విడుదల దయచేయండి ప్రభువా యేసయ్యా. నీ వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ వాక్యం ఎంతో ప్రభు స్వచ్ఛమైనది అయ్యా నా తండ్రి, హృదయాలను శుద్ధి చేసేది అయ్యా. పరిశుద్ధాత్మ దేవా ప్రతి పాపమును బట్టబయలు చేసేదని ప్రభువా నీ వాక్యం సెలవిస్తుందయ్యా. నీ మాటలో మకరందములు ప్రభా, నీ మాటలో ఉన్న ప్రభ జీవోఫలాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీ దాసులకి ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన మీరు నిలవబెట్టుచుండగా ప్రభా నీ ఆత్మ ద్వారా పరవశులై తండ్రి నాయన నీ నామానికి మహిమార్థమై వాడబట్టని సహాయం చేయండి. నీ రక్షణ ప్రభా ప్రతి ఒక్కరికి నాయన తెలియబరుస్తుండగా, నీ నీతిని ప్రతి వారితో మాట్లాడుచుండగా రిషావురి కమాందర నీ సహాయం నీ కుమారుడితో ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. వట్టివాడే తండ్రి, నీ ఊపిరి చేత, నీవిచ్చిన ఆయువు చేత ప్రభా, నీవిచ్చిన బలము చేత మీరు వాడుకోండి, బలపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. మా మధ్యకి ఎంతో క్షేమకరంగా మీరు నడిపించారయ్యా. మాట్లాడే ప్రతి మాట నాయన, ఈ సభలో ఉన్న ప్రతి వారికి నాయన అది హృదయానికి ప్రభా నా తండ్రి మేలుకరముగా మార్చమని అడుగుచున్నాము యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. వారు విడిచి వచ్చిన సంఘమును, వారు విడిచి వచ్చిన ప్రభ కుటుంబాన్ని ప్రభా వారి చుట్టూ ప్రభ నీ కంచె వేయండి. నీ కాపుదల భద్రత దయచేయండి ప్రభా. ఈ ఆవరణంలో, ఈ ప్రాంగణంలో ప్రభా నీ రక్త ప్రోక్షణ మీరు దయచేసి నీ వాక్యం అనే ప్రవాహం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం సహాయం చేయండి అయ్యా. ఆరంభం నుంచి అంత వరకు నాయన నీ కృపాధ్వర్యంలో ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని మొదటగా మీ దాసుల ప్రభా నాయన నా తండ్రి మహామహిమతో మీరు నింపమని యేసయ్య గొప్ప నామమున ప్రార్థించి అతి వినయముతో బ్రతిమాలు వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా కూర్చుందాము. పేపర్లో ప్రకటించబడినటువంటి రీతిగా దేవుడు తన దాసులను ప్రార్థించినటువంటి రీతిగా మరి మన మధ్యలోనికి క్షేమముగా మరి నడిపించాడు.
అందరిని బట్టి దేవాది దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇక సమయంలో మరి ప్రతి ఒక్కరము కూడా ఏ అనాలోచన లేకుండా వాక్యం మీద మనం దృష్టి పెట్టగలిగితే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచగలుగుతాడు. దేవుని రాజ్యము మనం చేర్చబడాలి కనుక దేవుడు ఏం మాట్లాడుచు ఉన్నాడో ఇవన్నీ కూడా మనం గ్రహిందాం. మరి ఇక సమయంలో మరి ఎలీషా గారికి వాక్య పరిచర్య నిమిత్తమే ఇస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరము కూడా శ్రద్ధతో, చిన్నపిల్లలు సైతము కనుక సెల్ ఫోన్లన్నీ కూడా మోగకూడదు. దయతో జ్ఞాపకం చేసుకునండి. ఒకరికి మాదిరికరమైన జీవితాన్ని మనం నేర్పిందాము గనుక ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లు ఎటు మోగడానికి వీలు లేదు, ప్రతి నోరు తెరవడానికి వీలు లేకుండా మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామనే భయమును ఎరిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇక సమయంలో అయ్యగారికి ఇస్తున్నాం. గట్టిగా ఒకసారి అల్లెల్లి చెప్దామా? ప్రైజ్ ది షార్ప్ పెంచుతారా? హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అది పెడుతున్నా సరిపోతుంది. కొంచెం బ్యాలెన్స్ ఓకే, కొంచెం సౌండ్ మంచి. హల్లెలూయా. కొంచెం ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా వెళ్ళి చెప్పండి. పొడిగలు వెళ్ళి చెప్పండి. ఆపుకోకుండా అట్నే వెళ్ళి చెప్పండి. చెక్ గెయిన్ మెన్షన్ షార్ప్ పెట్టి యాంప్లిఫైర్లో పెట్టినావా? యాంప్లిఫైర్లో షార్ప్ పవర్ పెట్టు. ప్రైజ్ ద లార్డ్. లైట్గా హాల్ ఎఫెక్ట్ పెట్టు. 7 నెంబర్ 7. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? వెనకాలలో ఎత్తట్లేదు ఎందుకయ్యా? ముందున్న వాళ్ళు ఎందుకమ్మా ఎత్తట్లేదు? నా వాయిస్ గట్టిగా వస్తుందా? ఇంకా కొంచెం సౌండ్ ఉంటే పెంచేసి. ప్రైజ్ ద లార్డ్. రైట్, ఓకే, సరిపోద్ది. వెరీ గుడ్. నడిపించు నాన్న పాట పాడతా లైట్గా. మరి గట్టిగా సపోర్ట్లు కొట్టండి చూద్దాం అసలు మీ ఉద్యమం ఆ పాట. మరి ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొడుతూ మరి ఆ పాట పాడుతారో చూద్దాం. వాళ్ళకి స్కేల్ కావాలి కదా ఆ పాట వరకు. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. హల్లెలూయా. మంచి హుషారుగానే ఉన్నారు.
రోగం తగిన కోళ్ళ లెక్క ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు చెప్పండి? రోగం తగిన జబ్బుపడ్డ కోళ్ళ లెక్క ఉండకూడదు. ఏడెగిరి ఆడ దూకాల, ఇక్కడ ఎగిరి సముద్రం దూకేటట్టు ఉండాలి. స్తోత్రం చెప్పండి గడి, చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకెత్తు గట్టిగా. ఒక ఆమె ఎట్నే చేతులు ఎత్తదమ్మా అంటే దశాంభాగం ఎత్తునగా అండి, చేతులు ఎందుకు ఎత్తాలన్నదా. అయితే సంఘస్థులు సరేలే కొంతకాలం ఓపిక పట్టారు. వాళ్ళకు కూడా ఓపిక నశించి ఆమె చేతులు ఎత్తితేనే మేము చేతులు ఎత్తి వెళ్ళి చెప్తాం, లేకపోతే మేము కూడా చెప్పాం. మేము ఇవ్వట్లేదా, ఆమె ఒక్కతే ఎత్తుందా అన్నారు. ఆ తదనంతరం ఒక రోజున పాస్టర్ గారు హల్లెలూయా అనగానే ఆమె రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా అని గట్టిగా మొత్తుకుంది. అంటే ఏం జరిగింది అసలు, ఎన్నడెత్తుంది ఇలా హల్లెలూయా అన్నదని చెప్పి పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందని చూస్తే అందరు అడిగారు, ఏందమ్మా ఎప్పుడు చేతులెత్తి హల్లెలూయా చెప్పేదని కాదు, అసలు విషయం ఏందమ్మా అంటే ఆమె అన్నదంట, 2 సంకళ్ళల్లో శకగడ్డలైనాయి. డాక్టర్ గారు అన్నాడంట 7 గడ్డలు కాబట్టి వాటికి గాలి తగలాల, చేతులు ఎత్తే ఉంచానడంట. మరి ఆ గడ్డలు మీకెందుకు, ఆ గుండె జబ్బులు మీకెందుకు? గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. సగం ఎత్తొద్దు, సగం సగం పనులు ఎప్పుడు చేయొద్దు. బొచ్చెలు పెడితే పూర్తిగా తింటావా, సగం తింటారా? చెప్పండి గట్టిగా, చెప్పగడియో. కొంతమంది ఎమ్మెల్యేలు ఎత్తారులే, వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు. యేసుప్రభు దిగొచ్చి ఎత్తవా నాన్న అన్నా కానీ అసలు వాళ్ళు. మీరు నా కోసమే హల్లెలూయా చెప్తారా? ఎవరి కోసం చెప్తారు? నా కోసమే వచ్చారా మీరు? ఎవరి కోసం వచ్చారు? అంతే, మీకోసం, దేవుని కోసం, నా కోసం ఏమీ లేదు. సరే, ఏది ఏమైనా గత నెల దాన్ని